హైదరాబాద్ అభివృద్ధికి నిజంగా బాబే కారణమా? కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ను నేనే ప్రపంచ పటంలో పెట్టా అని చెబుతున్న చంద్రబాబు నాయుడు మాటలు బోటకమా? ఈ రోజు ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక ఆర్థిక నగరంగా నాలెడ్జ్ హబ్గా ఉందంటే ఆ రోజు నేను చేసిన శ్రమ, ప్రతి ఒక్క అడుగు నేను కష్టపడ్డ విధానం అందిస్తున్నాను. లేక వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిందే నిజమా? 5 సంవత్సరాలలో ఇవన్నీ వైఎస్ఆర్ గారు చేయగలిగారు కాబట్టి ఐటీ అండ్ ఐటీఎస్ ఎక్స్పోర్ట్ 32,509 కోట్లు. హైదరాబాద్ అంతా నేనే కట్టేసినాను, ఐటీ అంటే చంద్రబాబు నేనే అని చెప్పి చెప్పుకునే పరిస్థితి నుంచి సీ ద డిఫరెన్స్. లేకపోతే తెలంగాణ నాయకులు చెప్తున్నట్లు అసలు క్రెడిట్ అంతా కూడా కేసీఆర్కే దక్కాలి అని అంటున్నారు. అది నిజమా? హైదరాబాద్ నేనే కట్టినా అని ఆయన చెప్పడం నిజమైన నమ్మేటట్టు ఈ బాకాలు ఉండడం ఇది కదా. లేకపోతే తెలంగాణ నాయకులు చెబుతున్నట్లు అసలు క్రెడిట్ అంతా కూడా కేసీఆర్కే దక్కాలి అని అంటున్నారు. అది నిజమా? చెప్పుకోవడానికి సిగ్గుచేట అనిపిస్తుంది. కొంతమంది నాయకులు ఇప్పుడు కూడా హైదరాబాద్ మేమే కట్టినామని మాట్లాడతారు, మేమే నిర్మించామని మాట్లాడతారు, దీన్ని ఏదో హైటెక్ సిటీ చేసినామని మాట్లాడతారు. ఇది ఎంత లోటెక్ ఉన్నదంటే మొత్తం అభివృద్ధి గనక బాబే చేస్తే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ ఏమీ డెవలప్ చేయలేదా? 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ నగరాన్ని ఒక్క నాయకుడు నిర్మించాడు అంటే మనం నమ్మగలమా? లేక అదే నిజమా? లేక తరతరాల పాలకులు కలిసి నిర్మించారా? అసలు హైదరాబాద్ అనేది డెవలప్ అవ్వడానికి కారణం ఎవరు? అయితే ఇది టాపిక్ పాతదే అయినప్పటికీ కూడా దీని మీద లోతుగా విశ్లేషణ చేసి ఈ టాపిక్ ని ఇప్పుడు మీకు అనలైజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ టైంలో సిటీని మేము డెవలప్ చేసామనే కన్ఫ్యూజన్ ఓటర్స్ కి ఈ రాజకీయ నాయకులు ఇస్తున్నారు. అసలు చూద్దాం అసలు ఎవరు డెవలప్ చేశారు ఏంటి అనేది. హైదరాబాద్ దాదాపు 10 లక్షల టెక్ జాబ్, 3 లక్షల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, AWS లాంటి బడా సంస్థలు హైదరాబాద్ తల్లో ఒక కలికితురాయిలు. ఇదంతా కేవలం 3 దశాబ్దాల్లో మాత్రమే డెవలప్ అయింది. మరి 3 దశాబ్దాల్లో డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు కారణమే అని అనుకుంటున్నారా? చూద్దాం. ఒకప్పుడు జాతీయ రహదారులు కేవలం 2 లైన్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు 6 లైన్స్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఒకప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే దాదాపు 10-15 గంటలు పట్టేది. కానీ ఇప్పుడు కారు కనుక ఉంటే మాక్సిమం 4 to 5 అవర్స్ లో వచ్చేస్తున్నాం. హైదరాబాద్ అంటే కేవలం చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం ఒకప్పుడు. కానీ ఇప్పుడు సైబర్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, కేబుల్ బ్రిడ్జ్, ఇలా 3 దశాబ్దాల క్రితం అంటే చంద్రబాబు నాయుడు హయాం ఇవన్నీ బాబే చేశాడు అని అనుకుంటున్నారా? సరే, మైక్ దొరికితే చాలు మాజీ ముఖ్యమంత్రులు హైదరాబాద్ను నేను డెవలప్ చేశాను అని ఓదరగొడుతూ ఉంటారు. అసలు హైదరాబాద్ డెవలప్మెంట్స్ కి ఎవరికి ఎంత కంట్రిబ్యూషన్ ఉందో ఏంటో అనేది అనలైజ్ చేద్దాం. ఇది తెలుసుకోవాలంటే 1995లో చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చిన హైటెక్ సిటీ అని అందరూ అనుకుంటారు. అసలు హైదరాబాద్ కి యాక్చువల్ ఫౌండేషన్ డెవలప్మెంట్ కి ఎప్పుడు పడింది అంటే 1591లో పడింది. 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. ఈ సిటీ అమెరికా కన్నా దాదాపు 185 ఇయర్స్ ఓల్డర్. అంటే అమెరికా అనే దేశం రాకముందే హైదరాబాద్ అనేది ఒక గ్రో అవుతున్న సిటీ. అప్పటి నుంచి హైదరాబాద్ ఒక ఇంటెలెక్చువల్ హబ్ లాగా, ఒక ట్రేడ్ హబ్ లాగా, ఒక డిఫరెంట్ డిఎన్ఏ బిల్డ్ అయింది. ఇక అభివృద్ధిని మాటల్లో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందే హైదరాబాద్ అనేది ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ. ఒక సిటీకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ హైదరాబాద్ కి ఆల్రెడీ ఉన్నాయి. మూసీ రివర్ దగ్గర బిల్డ్ అయిన సిటీకి న్యాచురల్ గానే వాటర్ రిసోర్సెస్ అందుబాటులో ఉంది. సిటీ ప్లానింగ్ ని దృష్టిలో పెట్టుకొని అప్పట్లోనే చాలా ప్రాపర్ ప్లానింగ్ తో నగరాన్ని బిల్డ్ చేశారు. ఇక కనెక్టివిటీ వైజ్ గా గనక చూస్తే 1874లోనే హైదరాబాద్ కి ఫస్ట్ టైం బ్రిటిష్ వారి పరిపాలనలోనే రైల్వే స్టేషన్ వచ్చింది. కనెక్టివిటీ గురించి అప్పట్లోనే ఎంత ఆలోచించారంటే దీన్ని అర్థం చేసుకోండి. ఇక ఇండియాలో చాలా సిటీస్ లో అసలు ఎలక్ట్రిసిటీ లేని టైంలోనే 1910 సంవత్సరంలో ఫస్ట్ టైం హైదరాబాద్ కి ఎలక్ట్రిసిటీ వచ్చింది. అండ్ ఎడ్యుకేషన్ వైజ్ గా కనుక చూస్తే వరల్డ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అయిన ఉస్మానియా యూనివర్సిటీని 1918లోనే స్థాపించారు. ఇక జ్యుడిషియల్ వైజ్ గా కనుక చూస్తే హైకోర్టుని 1920లో స్థాపించారు. సో మీరు ఇవన్నీ కనుక గమనిస్తే హైదరాబాద్ దగ్గర
ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ, జ్యుడిషియల్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ సిస్టమ్, ఒక సిటీకి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ ఇండిపెండెన్స్ కన్నా ముందే ఉన్నాయి. అందుకనే హైదరాబాద్ అనేది ఒక సిటీ కాదు, ఒక సివిలైజేషన్. 400 సంవత్సరాలుగా లేయర్ బై లేయర్ బిల్డ్ అయిన సిటీ. అందుకనే ఇక్కడ ఏ లీడర్ వచ్చినా కూడా సక్సెస్ అనేది పాసిబుల్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఫౌండేషన్ అనేది 400 సంవత్సరాలకు ముందే ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఈ సిటీ మోడర్న్ హైదరాబాద్ గా అవ్వడానికి కారణం మాత్రం ఇండిపెండెన్స్ తరువాత తీసుకున్న కొన్ని డెసిషన్స్. ఈ 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. ఇండియా డెవలప్మెంట్ కి హెవీ ఇండస్ట్రీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ముఖ్యమని చెప్పి కొన్ని లొకేషన్ ని స్ట్రాటజీ బేసిస్ తోటి ఎన్నుకున్నారు. అందులో హైదరాబాద్ నగరం. హైదరాబాద్ ని చూస్ చేసుకోవడానికి మెయిన్ గా 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అందులో నెంబర్ 1 ఏంటంటే అప్పట్లో వార్ జరుగుతున్న సమయంలో హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ గా భావించారు. ఎందుకంటే కోస్టల్ సిటీస్ వార్ సమయంలో అటాక్ అయ్యే అవకాశం ఉంది. కానీ హైదరాబాద్ కి రావాలంటే ఎటువైపు నుంచి చూసినా గానీ దాదాపు 300 కిలోమీటర్ల పైనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్ లో సెస్మిక్ యాక్టివిటీ కూడా చాలా తక్కువ, అంటే ఎర్త్క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. ఇక నెంబర్ 2 రీజన్ వచ్చేసరికి హైదరాబాద్ దగ్గర ఆల్రెడీ గవర్నమెంట్ కి సంబంధించిన చాలా భూభాగం ఉంది. కాబట్టి ఇక్కడ హెవీ ఇండస్ట్రీస్ కి చాలా ఫీజిబుల్ గా ఉంటుందని చెప్పి హైదరాబాద్ ని చూస్ చేసుకున్నారు. ఇక తరువాతి పాయింట్ ఏంటంటే ఇంత పెద్ద ఇండస్ట్రీస్ ని బిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా ఎనఫ్ ఇంజనీరింగ్ టాలెంట్ పూల్ కావాలి. అది హైదరాబాద్ దగ్గర ఆల్రెడీ ఉంది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ, ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎనఫ్ ఇంజనీర్స్ అండ్ సైంటిస్టులు ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నారు. సో అందుకని హైదరాబాద్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్ చేసుకుంది. ఈ రీజన్స్ వల్ల వచ్చినవే అప్పట్లో కొన్ని కంపెనీస్ లైక్ 1956లో BHEL కావచ్చు, 1958లో DRDO కావచ్చు, 1964లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కావచ్చు, అలాగే 1967లో ECIL, డిఫెన్స్ ల్యాబ్స్, ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీస్, రీసెర్చ్ సెంటర్స్, ఇలా క్లస్టర్ ఆఫ్ కంపెనీస్ రావడం వల్ల ఇక్కడ ఎనఫ్ ఇంజనీరింగ్ టాలెంట్ అనేది పూల్ అయింది. ఈ రీజన్స్ వల్లనే హైదరాబాద్ లో ఒక కల్చర్ క్రియేట్ అయింది. ఎడ్యుకేషన్ కి రెస్పెక్ట్ ఇవ్వటం, టెక్నాలజీకి వాల్యూ ఇవ్వటం, పిల్లల్ని ఇంజనీరింగ్ చేయించాలి అనే తల్లిదండ్రుల కోరికలు కావడం, ఒక కల్చర్ క్రియేట్ అవ్వటం కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. హైదరాబాద్ దగ్గర ఆల్రెడీ ఇంజనీరింగ్ టాలెంట్ పూల్ ఉంది కాబట్టి 1987లో ఇంటర్గ్రాఫ్ అనే మల్టీనేషనల్ ఐటీ కంపెనీ ఫస్ట్ ఐటీ టవర్ ని హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేసింది. దీని తరువాత 1990లో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఫస్ట్ ఐటీ ఇంక్యుబేటర్ ను అమీర్పేటలో ఉన్నటువంటి మైత్రివనంలో ఎస్టాబ్లిష్ చేశారు. దీని తర్వాత 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి. అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి పివి నరసింహారావు గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కలిసి అప్పట్లో ఉన్న లైసెన్సులను అబాలిష్ చేసి ఒక కొత్త ఎకనామిక్ రిఫార్మ్స్ ని తీసుకొచ్చారు. అందులో భాగంగా వచ్చిందే సాఫ్ట్వేర్ టెక్నాలజికల్ పార్క్ ఆఫ్ ఇండియా స్కీమ్. ఈ స్కీమ్ లో బెనిఫిట్స్ ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్, డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్ ఫర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, దాని తర్వాత సింగిల్ విండో క్లియరెన్స్, ఈ స్కీమ్ ని తీసుకొచ్చారు. ఈ స్కీమ్స్ ని ప్రతి స్టేట్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకోవాలని చెప్పి అడ్వైజర్ జారీ చేశారు. ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ కి ఒక అడ్వైజర్ జారీ చేసింది. ఐటీ కంపెనీస్ ని అట్రాక్ట్ చేయడానికి ఈ స్కీమ్స్ ని యూజ్ చేసుకోమని చెప్పింది. ఇందులో భాగంగా వచ్చినవే హైటెక్ సిటీ ఫౌండేషన్ స్టోన్. ఇది 1991లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ ను వేశారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్. ఈ కారణం వల్లనే పూణే, హైదరాబాద్, బెంగళూరు ఒక ఐటీ హబ్ గా ఎదిగాయి. ఒకవేళ ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ కనుక లేకపోతే, ఈ STPS స్కీమే లేకపోతే ఇండియాలో ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అసలు వచ్చేవే కాదు. ఒక్కసారి మీరు ఆలోచించండి, లీగల్ ఫ్రేమ్ వర్క్ లేకపోతే ఆ స్టేట్ లీడర్ ఎంత పెద్ద విజన్ ఉన్నా కూడా వర్కౌట్ అవ్వదు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక లేకపోతే ఇన్ని కంపెనీస్ కి ఇన్వెస్ట్మెంటే లేదు. ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వకమని చెబితే ఫారిన్ కంపెనీస్ ఇక్కడికి రావడానికి అసలు ఇంట్రెస్టే చూపించవు. సో వీటన్నిటిని కన్సిడర్ చేస్తే 1995 టైం కి హైదరాబాద్ దగ్గర ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. ఇక్కడ ఏంటంటే స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాల్సిన అవసరం లేకుండా దాదాపు 400 సంవత్సరాల క్రితమే ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో బిల్డ్ చేసిన ఒక సిటీ ఉస్మానియా యూనివర్సిటీ వల్ల
వల్ల క్రియేట్ అయిన ఇంజనీరింగ్ టాలెంట్ గానీ, అలాగే నెహ్రూ గారి మోడల్ వల్ల వచ్చిన టెక్నికల్ వర్క్ ఫర్ ఫోర్స్ గానీ, అలాగే పివి నరసింహారావు గారు వచ్చినటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్ గానీ హైదరాబాద్ 1995 టైం కి ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో రెడీగా ఉంది. ఇక 1995 తర్వాత వచ్చిన లీడర్స్ కంట్రిబ్యూషన్ చూద్దాం. ఈ కంట్రిబ్యూషన్ హైదరాబాద్ డెవలప్మెంట్ కి ఏ రేంజ్ లో ఇంపాక్ట్ చేసిందో 1 by 1 చూద్దాం. అది 1995 సెప్టెంబర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత హైదరాబాద్ దగ్గర అయితే స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే ఉంది, కానీ హైదరాబాద్ కి మాత్రం గ్లోబల్ ఐడెంటిటీ లేదు. ఒక పక్కనే ఉన్న బెంగళూరు ఏమో పెద్ద పెద్ద ఎంఎన్సీస్ ని అట్రాక్ట్ చేసుకుంటూ గ్లోబల్ కంపెనీస్ ఎక్స్పాన్షన్ లిస్ట్ లో నెంబర్ 1 గా ఉంటే, హైదరాబాద్ మాత్రం అసలు ఆ లిస్ట్ లోనే లేదు. సో హైదరాబాద్ కి ఒక గ్లోబల్ టెక్ ఐడెంటిటీ లేదు కాబట్టి బెంగళూరుకి పోటీగా హైదరాబాద్ ని బిల్డ్ చేయాలని సక్సెస్ఫుల్ మోడల్ అయిన సింగపూర్ అలాగే మలేషియాను స్టడీ చేయడానికి 1995లో సౌత్ ఈస్ట్ ఏషియాను విజిట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ టూర్ లో మలేషియన్ గవర్నమెంట్ బిల్డ్ చేసిన మల్టీమీడియా సూపర్ కారిడార్ మోడల్ చూసి చంద్రబాబు నాయుడు గారు ఇన్స్పైర్ అయ్యారు. ఈ మోడల్ ఏంటంటే కంపెనీస్ వాటంతట అవే న్యాచురల్ గా వస్తాయి అని వెయిట్ చేసేదానికన్నా ఒక ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేసి కంపెనీస్ ని ఇన్వైట్ చేయడం. ఈ మోడల్ ని మైండ్ లో పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఒక బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసుకున్నారు. సేమ్ ఎకో సిస్టమ్ ని హైదరాబాద్ లో కూడా బిల్డ్ చేయడానికి మాదాపూర్ అలాగే గచ్చిబౌలి ల్యాండ్ ని చూస్ చేసుకున్నారు. ఏ లొకేషన్ లో అయితే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు టెక్నాలజికల్ పార్క్ ఫౌండేషన్ స్టోన్ వేశారో అదే లొకేషన్ లో చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త మోడల్ ని ఇంప్లిమెంట్ చేయడానికి చూస్ చేసుకున్నారు. కానీ 1991లో టెక్నాలజికల్ పార్క్ ఫౌండేషన్ స్టోన్ వేసినా కూడా చాలా సంవత్సరాల వరకు ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ దగ్గర ఫైనాన్షియల్ గా బాగా సఫర్ అవుతూ ఉంటుంది అనమాట. సో స్టేట్ ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్ టెండర్స్ అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద ఫోకస్ చేయడం ప్రారంభించారు. అలా వచ్చిందే ఈ ఎల్ఎన్టీ పార్ట్నర్షిప్. ఎల్ఎన్టీ పార్ట్నర్షిప్ డీల్ కుదుర్చుకొని కేవలం 14 నెలల్లో సైబర్ టవర్స్ ని కన్స్ట్రక్షన్ ని కంప్లీట్ చేసేసారు చంద్రబాబు నాయుడు గారు. జనరల్ గా ఇలాంటి కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అవ్వడానికి దాదాపు 3-4 ఏళ్ళు పడుతుంది. సరే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అంటే అది కొన్ని దశాబ్దాలు పడుతుంది, కానీ ఇక్కడ కేవలం 14 నెలల్లో ఫినిష్ చేసేసారు. సో ఆ టెక్నాలజీ పార్క్ ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఈ కొత్త మోడల్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఆ టెక్నాలజీ పార్క్ అనేది కంపెనీస్ కి ఒక ల్యాండ్ స్పేస్ ని మాత్రం ఇస్తుంది. ఆ టెక్నాలజీ పార్క్ ఆల్రెడీ ఊరు బయట కూడా ఉంది. సో అక్కడి నుంచి ట్రావెల్ చేయడం అనేది చాలా కష్టం. సో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన మరో మోడల్ ఏంటంటే, ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయడం, కంపెనీస్ కి ఆఫీసెస్ కి స్పేస్ మాత్రమే ఇవ్వకుండా ఏరియా చుట్టూ కూడా షాపింగ్ మాల్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్, హాస్పిటల్స్, పెద్ద పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఒక కంప్లీట్ పైప్ లైన్ ని సెటప్ చేశారు. సో ఈ కారణాల వల్ల చాలా మంది గచ్చిబౌలి, మాదాపూర్ లోని సెటిల్ అయ్యి ఆ కంపెనీస్ లో వర్క్ చేయడానికి ఫీజిబుల్ గా ఉండేది అనమాట. అదే ఒక టెక్నాలజికల్ పార్క్ ఊరి బయట ఉందంటే సిటీ నుంచి అక్కడ ట్రావెల్ చేయడానికి చాలా మంది స్ట్రగుల్ అవుతారు. కానీ ఒక ఎకో సిస్టమ్ ఉండటం వల్ల ఇది చాలా మందిని ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. సో ఇది ఈ రెండు మోడల్స్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్. ఎకో సిస్టమ్ బిల్డ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ టెక్నాలజికల్ పార్క్ ని కాస్త హైటెక్ సిటీగా రీనేమ్ చేసేసారు, రీబ్రాండ్ క్రియేట్ చేశారు. మామూలుగానే చంద్రబాబు నాయుడు అంటే పబ్లిసిటీలో పీక్స్ లో ఉంటారు. ఈ సైబర్ టవర్స్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఈ మోడల్ ని యూజ్ చేసుకొని గ్లోబల్ కంపెనీస్ ని అట్రాక్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ CEO అయినటువంటి బిల్ గేట్స్ ని ఎన్నుకున్నారు. బిల్ గేట్స్ ఢిల్లీ విజిట్ లో చంద్రబాబు నాయుడు గారికి 10 నిమిషాలు స్లాట్ ని బుక్ చేసుకున్నారు. ఆ 10 నిమిషాలు కాస్త 45 నిమిషాలు మీటింగ్ జరిగింది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటుంటారు. హైదరాబాద్ లో సెటప్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అలాగే అడ్వాంటేజెస్ ని బిల్ గేట్స్ కి క్లియర్ గా PPT ప్రెజెంటేషన్ ఇచ్చి కన్విన్స్ చేశారు. బిల్ గేట్స్ ఎప్పుడైతే హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ సెటప్ చేశారో ఆ ఎఫెక్ట్ తో మల్టిపుల్ కంపెనీస్ అన్ని కూడా హైదరాబాద్ లో సెటప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాయి. సైబర్ టవర్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టెనెంట్స్ మైక్రోసాఫ్ట్, GE క్యాపిటల్, ఒరాకిల్. దీని తర్వాత చాలా కంపెనీస్ ఈ కంపెనీస్ ని చూసే వచ్చాయి. సో ఈ సైబర్ టవర్స్ వల్ల హైదరాబాద్ ఇమేజ్ మొత్తం కూడా మారిపోయింది. హైదరాబాద్ అంటే ఒకప్పుడు ఓల్డ్ సిటీ, చార్మినార్, కానీ ఈ సైబర్ తర్వాత హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ అని ఒక కొత్త బ్రాండ్ ని, ఇమేజ్ ని క్రియేట్ చేశారు. సో గ్లోబల్ కంపెనీస్ అయితే వచ్చాయి, కానీ ఈ గ్లోబల్ కంపెనీస్ కి ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే వాటికి అన్లిమిటెడ్ పవర్ సప్లై అనేది
చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ అదే టైం పీరియడ్ లో పక్క స్టేట్ కర్ణాటకలో బెంగళూరులో క్రానిక్ పవర్ కట్స్ తో సఫర్ అవుతూ ఉంది. ఈ గ్యాప్ ని అబ్జర్వ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఎలక్ట్రిసిటీ రీఫార్మ్ తీసుకొచ్చారు. 1998లో ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ని రెండుగా విభజించి ఒకటి ఏపీ జెన్కో, ఒకటి ఏపీ ట్రాన్స్కో, అంటే ఒకటి జనరేషన్ కి ఇంకొకటి ట్రాన్స్మిషన్, ఇలా స్ప్లిట్ చేసి ఐటీ కారిడార్ కి అన్లిమిటెడ్ పవర్ సప్లైని ప్రొవైడ్ చేశారు. సో ఈ కారణాల వల్ల ఐటీ కంపెనీస్ హైదరాబాద్ కి రావడానికి మరింత ఇంట్రెస్ట్ చూపించాయి. ఇదొక మేజర్ రిఫార్మ్. సో ఈ ఐటీ కంపెనీస్ తాగిపోకుండా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఇంకొక డేరింగ్ స్టెప్ ఏంటంటే బయోటెక్నాలజీ. 1990లో ఐటీ బూమ్ ఎలా అయితే వచ్చిందో బయోటెక్ కూడా అలానే బూమ్ వచ్చింది. ఈ బూమ్ ని క్యాష్ చేసుకుని జినోమ్ వ్యాలీని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ జినోమ్ వ్యాలీ చాలా ఫార్మా కంపెనీస్ ని అట్రాక్ట్ చేసింది. అక్కడ ఒక బయోటెక్ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేసింది. హైదరాబాద్ లో గనక గతంలో బెంగళూరులో ఐటీ ఏ విధంగా అయితే దెబ్బతిందో అలా గనక ఇక్కడ గనక దెబ్బతింటే, ఒకవేళ ఐటీ మీద మాత్రమే మనం గనక డిపెండ్ అయితే అది ఎప్పటికైనా ఆగిపోయే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే రేషన్ అనేవి జనరల్ గా ఐటీ కంపెనీస్ లో వస్తుంది. ఈ రేషన్ వల్ల ఐటీ తలకిందులు అయితే ఐటీతో పాటు బయోటెక్ కూడా ఉంటే హైదరాబాద్ ని బీట్ చేయడం చాలా కష్టం. డెవలప్మెంట్ లో ఆ డిసిషన్స్ వల్లనే హైదరాబాద్ ఫార్మా కంపెనీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయింది, ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అయింది. 1995లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు హైదరాబాద్ ఒక గ్లోబల్ బ్రాండ్ గా ఎలా విజన్ 2000లో బిల్ క్లింటన్ గారు హైదరాబాద్ కి విజిట్ చేసినప్పుడు నెరవేరింది. అప్పుడు ఇంటర్నేషనల్ మీడియా హైదరాబాద్ ని సైబరాబాద్ గా బ్రాండ్ ని క్రియేట్ చేసింది. వరల్డ్ లీడర్స్ అయినటువంటి పుతిన్, టోనీ బ్లేయర్ లాంటి లీడర్స్ ను హైదరాబాద్ ని విజిట్ చేసేలా చేశారు చంద్రబాబు నాయుడు. దీనివల్ల ఏమైందంటే హైదరాబాద్ కి గ్లోబల్ టెక్ ఐడెంటిటీ వచ్చేసింది. ఈ గ్లోబల్ టెక్ ఐడెంటిటీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాస్త అమాంతం పెంచేసింది. గ్లోబల్ కంపెనీస్ హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించినా కూడా హైదరాబాద్ దగ్గర సరైన టాలెంట్ పూల్ కనుక లేకపోతే ఇన్ని గ్లోబల్ కంపెనీస్ వచ్చినా గానీ ఉపయోగం లేదు. సో ఈ టాలెంట్ పూల్ ని ఎక్స్పాండ్ చేయడానికి ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఐఎస్బి హైదరాబాద్ అలాగే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ని ఎస్టాబ్లిష్ చేశారు. హైదరాబాద్ దగ్గర ఆల్రెడీ ఇంజనీరింగ్ టాలెంట్ పూల్ ఉంది. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం ఉస్మాన్ యూనివర్సిటీ అలాగే జేఎన్టీ వల్ల దాన్ని కాంప్లిమెంట్ చేస్తూ ట్రిపుల్ ఐటీని హైదరాబాద్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక హైదరాబాద్ అంటే ఓన్లీ ఇంజనీర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుంటే కాకుండా మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ను కూడా ప్రొడ్యూస్ చేస్తుందని చూపించడానికి ఐఎస్బి హైదరాబాద్ ని వేరే స్టేట్స్ తో కాంపిటేటివ్ బిడ్ లో గెలిచి మరీ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ గ్లోబల్ కంపెనీస్ ని అట్రాక్ట్ చేయడంతో కీ రోల్ ను ప్లే చేశాయి. ఐటీ అండ్ ఫార్మా సెక్టార్స్ కి ఎలా అయితే ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేశారో ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ని కూడా అట్రాక్ట్ చేయడానికి ఫైనాన్షియల్ హబ్ కోసం ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ని నానక్ రామ్గూడలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ముంబై తరువాత సెకండ్ ఫైనాన్షియల్ క్యాపిటల్. ఎన్ని గ్లోబల్ కంపెనీస్ వచ్చినా కూడా గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకపోతే ఆ కంపెనీస్ కూడా వదిలేసేసి వెళ్ళిపోతాయి, ఒకవేళ ఉంటే స్ట్రగుల్ అవుతాయి. సో దీన్ని ఈజీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు 2001లో ఈ7 తీసుకువచ్చి గవర్నెన్స్ ని డిజిటలైజ్ చేసేసారు. ఈ గవర్నెన్స్ డిజిటలైజ్ అవటం వల్ల ఒక సిగ్నల్ పాస్ అయింది. హైదరాబాద్ డిజిటల్ గవర్నెన్స్ మీద ఎంతో సీరియస్ గా ఉంది అనేది బిల్డ్ చేశారు. ఇక టెక్ కారిడార్ కోసం సెపరేట్ గా సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేశారు. సో ఇంత డెడికేటెడ్ గా ఈ మోడల్ బిల్డ్ అయిందో అర్థం చేసుకోండి. కారిడార్ కే స్పెసిఫిక్ గా ప్రొటెక్షన్ కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ని క్రియేట్ చేశారు. అండ్ ఈ గ్లోబల్ కంపెనీస్ కి వరల్డ్ క్లాస్ లెవెల్ లాజిస్టిక్స్ అండ్ కనెక్టివిటీ క్రియేట్ చేయడానికి ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్, ఎంఎంటీఎస్ ఫ్లైఓవర్స్, ఈ అన్ని కూడా ప్రాజెక్ట్స్ జస్ట్ సపోర్ట్ హైదరాబాద్ అండ్ సైబరాబాద్. స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ జాయింట్స్ లైక్ మైక్రోసాఫ్ట్ అండ్ ఒరాకిల్ వాళ్ళ ఎంప్లాయీస్ కి కమ్యూనిటింగ్ ప్రాబ్లం లేకుండా క్రియేట్ చేయడానికి ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఈ సైబరాబాద్ మోడల్ డెవలప్మెంట్ లో మిగిలిపోయినటువంటి మరో అద్భుతం. ఎయిర్పోర్ట్ దీనిని శంషాబాద్ లో 1998లో ల్యాండ్ సెలెక్ట్ చేశారు. అయితే 2000 సంవత్సరంలో ఎంఓయూ అయింది. 2003 సంవత్సరంలో జిఎంఆర్ తోటి డీల్ కుదిరింది. కానీ 2004 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఓడిపోయింది. కాబట్టి ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అయిపోవడానికి 2008 సంవత్సరంలో పట్టిందనమాట. కానీ ఈ ఎయిర్పోర్ట్ కి డీల్ స్ట్రక్చర్ గానీ ప్లానింగ్ గానీ బిడ్డింగ్ గానీ చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సైబరాబాద్ మోడల్ వల్ల వచ్చిన రిజల్ట్స్ ఏంటి అని సమ్మరైజ్ చేయాలి అంటే 1997లో హైదరాబాద్ ఐటీ ఎక్స్పోర్ట్ వాల్యూ $284 కోట్లు ఉంటే దాని వాల్యూ 2000 నాటికి $1 బిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. తర్వాత ఎస్టిపిఐ రిజిస్టర్ ఫార్మ్స్ 70 నుంచి అరౌండ్ 1060 ఫార్మ్స్ వరకు రిజిస్టర్ అయ్యాయి. అమెజాన్, గూగుల్ లాంటి కంపెనీస్ ఇండియాలో ఫస్ట్
సెంటర్ హైదరాబాద్ లోనే సెటప్ చేశాయి. ఏ సిటీకైనా 9 సంవత్సరాల్లో ఈ రేంజ్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చాలా రేర్. అది హైదరాబాద్ కి మాత్రమే జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి ఎరాలో మాత్రమే జరిగింది. ఓల్డ్ హైదరాబాద్ ని బిల్డ్ చేసేందుకు కులీ కుతుబ్ షా అలాగే మోడర్న్ హైదరాబాద్ కి ఫౌండేషన్ ఇచ్చింది నెహ్రూ గారు. కానీ సైబరాబాద్ బిల్డ్ అవ్వడానికి మాత్రం కారణం చంద్రబాబు నాయుడు గారు. అయితే మే 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అంతా భూమంతా అయిపోతుంది, ఇంకేం లేదు అనుకున్నారు. ఐటీ సెక్టార్ ని కంటిన్యూ చేస్తామని వైఎస్ఆర్ గారు చెప్పారు. ఇది హైదరాబాద్ కి మంచి డెసిషన్ అయిందనమాట. చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఫౌండేషన్ ని స్టాప్ చేయకుండా డెవలప్మెంట్ ని అలాగే కంటిన్యూ చేస్తామన్నారు. ఇది ఇండియాలో చాలా రేర్ గా జరుగుతుంది. ఎందుకంటే ఇండియాలో గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ చేసినటువంటి డెవలప్మెంట్స్ ని కంటిన్యూ చేయరు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత మొదట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన దాన్ని అబాలిష్ చేసేశారు. ఎందుకంటే గతంలో హైదరాబాద్ లో అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని వైఎస్ఆర్ కంటిన్యూ చేసిన ఆ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబుకి దక్కింది. అందుకనో ఏమో తెలియదు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి డెవలప్మెంట్ ను ఖచ్చితంగా అడ్డుకున్నారని మనం చెప్పాలి. సో అది అవుట్ ఆఫ్ టాపిక్ మనకి ఆంధ్రప్రదేశ్ గురించి. రాజశేఖర రెడ్డి గారు పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ ని అలాగే కంటిన్యూ చేశారు. సో 2004లో గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సైబరాబాద్ మోడల్లో కొన్ని ప్రాజెక్ట్స్ అలాగే పెండింగ్ లో ఉండిపోయాయి. ఆ ప్రాజెక్ట్స్ ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 by 1 కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అందులో నెంబర్ 1 ఎయిర్పోర్ట్ కావాల్సిన ల్యాండ్ డీలింగ్ అండ్ బిడ్డింగ్ అని ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఎరాలో అయింది. కానీ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ మాత్రం వైఎస్ఆర్ గారి టెన్యూర్ లో అయింది. అందుకనే దానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని నామకరణం చేశారు. ఇది హైదరాబాద్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ కి కీ రోల్ ని ప్లే చేసింది. దీని తర్వాత ఓఆర్ఆర్ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే బీజం పడినా కానీ ఓఆర్ఆర్ ఎక్స్పాన్షన్ కానీ తర్వాత కన్స్ట్రక్షన్ కానీ వైఎస్ఆర్ గారి టైంలోనే అయింది. దీని తర్వాత రహేజా మైండ్ స్పేస్ ఐటీ పార్క్ దీనికి ఫౌండేషన్ స్టోన్ వేసింది చంద్రబాబు నాయుడు గారు. కానీ ఫినిష్ చేసింది మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2007 సంవత్సరంలో హైదరాబాద్ మెట్రోకు కూడా పార్ట్ ఆఫ్ సైబరాబాద్ మోడల్. కానీ ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒకవేళ ఈ మిగిలిపోయిన ప్రాజెక్ట్స్ ని కంటిన్యూ చేయకపోయి ఉంటే హైదరాబాద్ ఈ రేంజ్ లో డెవలప్ అయ్యేదే కాదు. సో హైదరాబాద్ ఈ రేంజ్ లో అవ్వడానికి వైఎస్ఆర్ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. సో ఈ సైబరాబాద్ మోడల్ తో ఆగిపోకుండా ఈ మోడల్ ని కంప్లీట్ గా ఫినిష్ చేసిన వైఎస్ఆర్ గారు తన ఓన్ ఇనిషియేటివ్స్ తో కూడా హైదరాబాద్ ని ఇంకొంచెం డెవలప్ చేశారు. అందులో మొట్టమొదటిది జిహెచ్ఎంసి ఎక్స్పాన్షన్. సిటీ బార్డర్ లో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ వల్ల ఓవరాల్ గా కొన్ని చోట్ల అన్డెవలప్మెంట్ ఉంటుంది. సో దీన్ని అబ్జర్వ్ చేసిన వైఎస్ఆర్ గారు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ని రిమూవ్ చేసేసి ఆ సిటీస్ ను కూడా ఒక మెగా సిటీ కింద క్లబ్ చేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని తీసుకొచ్చారు. ఇదే జిహెచ్ఎంసి. ఈ రీజన్ వల్ల ఏమైందంటే గవర్నెన్స్ అనేది చాలా ఈజీ అయింది. డెవలప్మెంట్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ అయింది. ఆ చుట్టూ ఉన్న సిటీస్ కి కూడా మొత్తం కూడా డెవలప్ అయింది. సో జిహెచ్ఎంసి కి అనేది చాలా కీ రోల్ ను ప్లే చేసింది గవర్నెన్స్ ఈజీ ఐటమ్ లో. ఎయిర్పోర్ట్ అండ్ సిటీకి బెటర్ కనెక్టివిటీకి కావాలని పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వేని తీసుకొచ్చింది కూడా వైఎస్ఆర్ గారే. దీని తర్వాత వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి ఐఐటి హైదరాబాద్ అండ్ బిట్స్ పిలాని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే తీసుకొచ్చారు. అన్నిటికంటే బాగా హైలైట్ చేయాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్ గారి ఎరాలో ఐటీ ఎక్స్పోర్ట్స్ రికార్డు స్థాయిలో పెరిగాయి. సో చంద్రబాబు నాయుడు గారి మోడల్ తో పాటు వైఎస్ఆర్ గారి ఇనిషియేటివ్స్ వల్ల హైదరాబాద్ డెవలప్మెంట్ కాస్త డబుల్ అయింది. దీనికి ముఖ్యమైన కారణం వైఎస్ఆర్ గారు కంటిన్యూ చేయటం. అలాగే వైఎస్ఆర్ గారు కూడా ఓన్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. ఒకవేళ పాత మోడల్లే కనుక కంటిన్యూ చేసుకుంటూ పోయి ఉంటే వైఎస్ గారు హైదరాబాద్ ఫైనాన్షియల్ గా సఫర్ అయ్యేది ఖచ్చితంగా. కానీ వైఎస్ఆర్ గారు అలా చేయకుండా పాత మోడల్ ని కంటిన్యూ చేస్తూ ఓన్ ఇనిషియేటివ్ తీసుకువచ్చి హైదరాబాద్ ని నెక్స్ట్ లెవెల్స్ కి తీసుకువెళ్లారు. ఇక తర్వాత 2014 జూన్ లో తెలంగాణ సెపరేట్ స్టేట్ గా ఫామ్ అయింది. సో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ అయ్యారు. గవర్నమెంట్ స్టార్ట్ చేసే టైం కి వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు బిల్డ్ చేసినటువంటి హైటెక్ సిటీ కావచ్చు, వైఎస్ఆర్ గారు బిల్డ్ చేసిన ఓఆర్ఆర్ ఎయిర్పోర్ట్, అలాగే కాంగ్రెస్ డిజైన్ చేసిన మెట్రో, 3 లక్షల టెక్ జాబ్స్, 57,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ రెవెన్యూ, ఇంత స్ట్రాంగ్ ఫౌండేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంది. కానీ ఇన్వెస్టర్స్ లో మాత్రం కాన్ఫిడెన్స్ బిల్డ్ కాలేదు. ఎందుకంటే ఇది కొత్త రాష్ట్రం, వీళ్ళు ఎలా పరిపాలిస్తారో తెలియదు. అప్పటికి యాగిటేషన్స్ బాగా జరిగి ఉన్నాయి. సో ఇక్కడ అసలు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే కన్ఫ్యూజన్ లో అప్పుడు ఇన్వెస్టర్స్ ఉన్నారు. అప్పుడు కె చంద్రశేఖరరావు గారు గవర్నమెంట్ ను ఫామ్ చేసిన వెంటనే
పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ని తీసుకున్నారు. వాటిలో మెట్రో అండ్ ఓఆర్ఆర్ కంప్లీట్ అవ్వలేదు. కొంత కేసీఆర్ గారి టైంలో అవి కంప్లీట్ చేసేసారు. కాంగ్రెస్ ఎరాలో అలాగే చంద్రబాబు నాయుడు హయాంలో మిగిలిపోయిన ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేయడమే కాకుండా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళ ఓన్ ఇనిషియేషన్ తో కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు. అందులో నెంబర్ 1 టీ హబ్. ఈ టీ హబ్ అనేది స్టార్ట్అప్ ఎకోసిస్టమ్. ఇది మెయిన్ గా క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే ఇన్వెస్టర్స్ అండ్ ఫండింగ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి. ఈ టీ హబ్ రాకముందు హైదరాబాద్ లో ఉన్నటువంటి స్టార్ట్అప్స్ 200 to 400. టీ హబ్ తర్వాత ఆల్మోస్ట్ 10,000 ప్లస్ స్టార్ట్అప్స్ కంపెనీస్ వచ్చాయి. అండ్ దీని వల్ల 35,000 జాబ్స్ క్రియేట్ అయ్యాయి. హైదరాబాద్ లో మెయిన్ గా సర్వీస్ బేస్డ్ కంపెనీలు ఉంటాయి. ఈ టీ హబ్ అనేది ఒక ఇన్నోవేటివ్ ఇండియా. ఎందుకంటే యూజువల్ గా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఐటీ కంపెనీస్ ని తీసుకొస్తుంది. కానీ టీ హబ్ వల్ల ఏమైందంటే స్టార్ట్అప్ కల్చర్ క్రియేట్ అయింది. హైదరాబాద్ కామన్ మ్యాన్ కూడా స్టార్ట్అప్ క్రియేట్ చేసుకునే ఫెసిలిటీస్ ని క్రియేట్ చేసింది ఈ టీ హబ్. దాని తర్వాత ఈ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ తీసుకొచ్చి తర్వాత ఫ్లైఓవర్స్, అండర్ పాసెస్, స్కై వాక్స్ ఇలా 10 years లో బిల్డ్ చేసి హైదరాబాద్ కి రోడ్ కనెక్టివిటీని బెటర్ గా చేశారు కేసీఆర్ గవర్నమెంట్. దీని తర్వాత కంపెనీస్ కి ఫాస్టర్ అప్రూవల్ కోసం టీఎస్ ఐపాస్ ని తీసుకొచ్చారు. దీని వల్ల మేజర్ కంపెనీస్ చాలా ఫాస్ట్ గా హైదరాబాద్ కి వచ్చాయి. అమెజాన్, AWS, రీజన్ సెంటర్, ఆ తర్వాత యాపిల్. దీని వల్ల హైదరాబాద్ టెక్ జాబ్స్ కాస్త 3 లక్షల నుంచి 9 లక్షల టెక్ జాబ్స్ కి మారిపోయాయి అనమాట. అండ్ ఐటీ ఎక్స్పోర్ట్ రెవెన్యూ కాస్త 3 లక్షల కోట్లకి ఎక్స్పోర్ట్స్ అనేవి బిజినెస్ బిల్డ్ అయింది. దీంతో పాటు అన్నిటికన్నా ముఖ్యమైనది వాటర్ సప్లై. హైదరాబాద్ కి ఉన్న పర్మనెంట్ వాటర్ ఇష్యూని మిషన్ భగీరథ ద్వారా సాల్వ్ చేశారు. సో మీరు కనుక ఈ మొత్తం ప్యాటర్న్ కనుక అబ్జర్వ్ చేస్తే ప్రతి గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ కి హైదరాబాద్ ఒక బెటర్ సిటీస్ గా పాస్ ఆన్ చేసింది. ఏ గవర్నమెంట్ కూడా ప్రీవియస్ గవర్నమెంట్ డెవలప్మెంట్ కి స్టాప్ చేయలేదు. అలా చేసి లేదు కాబట్టే గవర్నెన్స్ కంటిన్యూ అయింది. కాబట్టి హైదరాబాద్ ఇప్పుడు ఓ రేంజ్ లో ఉంది. ప్రతి గవర్నమెంట్ లేయర్ బై లేయర్ బిల్డ్ చేస్తే హైదరాబాద్ ఈ రేంజ్ కి వచ్చింది. నాయుడు గారు లేకపోయి ఉంటే హైదరాబాద్ కి హైటెక్ సిటీ వచ్చేది కాదు, సైబరాబాద్ మోడలే వచ్చేది కాదు. వైఎస్ఆర్ గారు లేకపోతే ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రేంజ్ లో డెవలప్ అయ్యేవి కాదు. అలాగే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కానీ లేకపోతే హైదరాబాద్ కి ఈ రేంజ్ లో స్ట్రాంగ్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ అండ్ ఇన్ని వేల స్టార్ట్అప్, ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేది కాదు. సో ఇక్కడ ప్రతి గవర్నమెంట్ లేయర్ బై లేయర్ బిల్డ్ చేస్తే హైదరాబాద్ ఈ సిచ్యువేషన్ లో ఉంది. సో ఇక్కడ ప్రతి గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంది. అక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అమరావతి విషయంలో కూడా ఇదే విధంగా చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేసి ఉన్నట్టయితే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ తరంలో కూడా ముఖ్యమంత్రి అయి ఉండేవారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కంటిన్యూ చేయకుండా తన ప్రాజెక్టులను కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. సో అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన 1 ఏవైనా కానీ వాటిని కంటిన్యూ చేస్తే ఇంకా ఫాస్ట్ గా గ్రో అయ్యేది. సో హైదరాబాద్ ఏ విధంగా అయితే డెవలప్ చేశారో అదే సిస్టమ్ తోటి, అదే P4 ఫార్ములా తోటి ఇప్పుడు అక్కడ అమరావతిని డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉన్నారు. సో చూద్దాం. ఇదంతా కూడా ఏంటంటే ఈ క్రెడిట్ ఎవరికి ఒక్కళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. సో మీరు ఈ డేటాబేస్ ని ఇదంతా విన్నారు కాబట్టి దీన్ని మీరు ఎవరికి క్రెడిట్ ఇవ్వాలి అనేది మీరు కామెంట్ రూపంలో కనుక తెలియజేస్తే అది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి ఇస్తారా, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారా, లేకపోతే కేసీఆర్, కేటీఆర్ కి ఇస్తారా, ఎవరికి ఇస్తారా అనేది మీరు కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.